హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకేష్ డేరంగుల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి పరిష్కారాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే గ్రీవెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే విషయాలను కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, విషయానికి వస్తే 1వ ప్రశ్న, మదర్ అండ్ చైల్డ్ డిఫరెంట్ హెచ్హెచ్ అంటే మదరు చిల్డ్రను వేరు హౌస్ హోల్డ్లో ఉంటారు. దీనికి ఏం చేయాలి అంటే చిల్డ్రన్ను మదర్ హౌస్ హోల్డ్లోకి మైగ్రేట్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తి చేయాలి. పరిష్కారం: మైగ్రేషన్ పూర్తయితే ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. 2వ ప్రశ్న, నాట్ ఇన్ టీవీ డేటా ఏం చేయాలి? స్కూల్ కాలేజ్ను సంప్రదించాలి. పరిష్కారం: GSWSకి స్కూల్ డేటా రాలేదు అని అర్థం. 3వ ప్రశ్న, NPCI యాక్టివ్ ఉన్నా ఇన్యాక్టివ్ అని వస్తుందా? ఏం చేయాలి? NPCI యాక్టివ్ స్క్రీన్లో చెక్ చేయాలి. పరిష్కారం: ఎలిజిబిలిటీ సమయంలో NPCI స్టేటస్ మారి ఉండవచ్చు. ఎలిజిబుల్ అయినా ఇనెలిజిబుల్లో వచ్చిందా? ఏం చేయాలి? ఇనెలిజిబుల్ రీజన్ చూసి సంబంధిత గ్రీవెన్స్ని రైజ్ చేయాలి. పరిష్కారం: ఎలక్ట్రిసిటీ, ల్యాండ్, రైస్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్, 4-వీలర్ వీటిలో ఏ కారణమో చూసి గ్రీవెన్స్ని పెట్టుకోవాలి. అలాగే 5వ ప్రశ్న, లీవ్ యాప్లో స్టూడెంట్ ఉన్న ఇష్యూ వస్తుందా? దీనికి ఏం చేయాలి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని చెక్ చేయాలి. పరిష్కారం: ఇప్పటికే మ్యాపింగ్ అయితే ఇగ్నోర్ చేయండి. 6వ ప్రశ్న, రీవెరిఫికేషన్ లిస్ట్లో పేరు వచ్చిందా? అయితే ఏం చేయాలి? రీజన్: వచ్చే వరకు వేచి ఉండాలి. పరిష్కారం: రిమార్క్స్ అప్డేట్ తర్వాత మాత్రమే యాక్షన్ తీసుకోండి. 7వ ప్రశ్న, గార్డియన్ కేసుగా ఉందా? ఏం చేయాలి? గార్డియన్ ఆధార్ వెరిఫై చేయండి. పరిష్కారం: వెరిఫికేషన్ పూర్తయితే యాక్షన్ అవసరం లేదు. 8వ ప్రశ్న, ఏ లిస్టులోనూ పేరు లేదా? అయితే ఏం చేయాలి? నాట్ ఇన్ టీవీ డేటా ఉందో లేదో చూడండి. పరిష్కారం: స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ను సంప్రదించండి. 9వ ప్రశ్న, సేమ్ హౌస్ హోల్డ్ అయినా డిఫరెంట్ హౌస్ హోల్డ్ అని చూపిస్తుందా? ఏం చేయాలి? మైగ్రేషన్ స్టేటస్ చెక్ చేయండి. పరిష్కారం: ఫైనల్ అనాలిసిస్ సమయంలో పాత డేటా తీసుకుని ఉండవచ్చు. 10వ ప్రశ్న, డేటా రాంగ్ ఏం చేయాలి? డేటా రాంగ్ గ్రీవెన్స్ను నమోదు చేయండి. పరిష్కారం: మదర్, స్టూడెంట్, గార్డియన్ వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. 11వ ప్రశ్న, వెరిఫికేషన్ కట్ ఆఫ్ డేటా. పరిష్కారం: 15/6/2026. 12వ ప్రశ్న, కండిషన్స్ అన్నీ సరిపోయినా పేరు ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చిందా? అయితే ఏం చేయాలి? ఇనెలిజిబుల్ పారామీటర్పై గ్రీవెన్స్ పెట్టండి. పరిష్కారం: రాంగ్ ఫ్లాగ్ అయితే సరిచేయబడుతుంది. 13వ ప్రశ్న, CBSE లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏం చేయాలి? స్కూల్ కాలేజ్ను సంప్రదించండి. పరిష్కారం: నాట్ ఇన్ టీవీ డేటా అయితే SED ఇష్యూ. 14వ ప్రశ్న, రీజన్ ఎంటీ దీనికి ఏం చేయాలి? వేచి ఉండండి. పరిష్కారం: రిమార్క్స్ అప్డేట్ తర్వాత మాత్రమే గ్రీవెన్స్ పెట్టండి. 15వ ప్రశ్న, మదర్ ఆధార్ తప్పుగా ఉందా? దీనికి ఏం చేయాలి? డేటా రాంగ్ గ్రీవెన్స్ పెట్టండి. పరిష్కారం: ఆధార్ వివరాలు సరిచేయబడతాయి. 16వ ప్రశ్న, రైస్ కార్డు ఉన్న ఇనెలిజిబుల్ అని వచ్చిందా? దీనికి ఏం చేయాలి? నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ గ్రీవెన్స్ పెట్టండి. పరిష్కారం: రైస్ కార్డు మ్యాపింగ్ అప్డేట్ అవుతుంది. 17వ ప్రశ్న, నో డేటా ఫండ్ ఎర్రర్ అని వచ్చిందా? దీనికి ఏం చేయాలి? క్యాచ్ క్లియర్ చేయండి. పరిష్కారం: మళ్ళీ లాగిన్ ప్రయత్నించండి. 18వ ప్రశ్న, ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ కనిపించడం లేదా? ఏం చేయాలి? బ్రౌజర్
చెక్ క్లియర్ చేయండి. పరిష్కారం టెక్నికల్ ఇష్యూ. 19వ ప్రశ్న, ఆర్టీఈ స్టూడెంట్స్కి 1500 మాత్రమే వచ్చిందా? దీనికి ఏం చేయాలి? ఆర్టీఈ స్టేటస్ చెక్ చేయండి. పరిష్కారం 1500 రూపాయలు పేరెంట్కి, 11,500 రూపాయలు స్కూల్కి అమౌంట్ జమ చేయబడుతుంది. 20వ ప్రశ్న, అమౌంట్ క్రెడిటెడ్ చూపిస్తుందా? ఏం చేయాలి? మదర్ ఆధార్తో ట్రాక్ చేయండి. పరిష్కారం పేమెంట్ స్టేటస్ కనబడుతుంది. 21వ ప్రశ్న, చైల్డ్ ఆధార్లో నాట్ ఇన్ టీవీ డేటా, దీనికి సంబంధించి ఏం చేయాలి? స్కూల్ను సంప్రదించండి. పరిష్కారం స్కూల్ డేటా అప్లోడ్ కాలేదు. 22వ ప్రశ్న, అండర్ వెరిఫికేషన్ ఏం చేయాలి? ఎస్ఈడి వెరిఫికేషన్ను పూర్తి చేయండి. పరిష్కారం డిపార్ట్మెంట్ తదుపరి చర్యలు తీసుకుంటుంది. 23వ ప్రశ్న, మదర్ యుఐడి వల్ల ఇనెలిజిబుల్, దీనికి సంబంధించి ఏం చేయాలి? మదర్ అండ్ చైల్డ్ ఒకే హౌస్ హోల్డ్లో ఉన్నారో లేదో చెక్ చేయండి. పరిష్కారం హౌస్ హోల్డ్లో ఆధారంగా ఎలిజిబిలిటీ ఉంటుంది. 24వ ప్రశ్న, ఆర్టీఈ స్కూల్ చేంజ్ అయిందా? ఏం చేయాలి? స్కూల్ రికార్డ్స్ చెక్ చేయండి. పరిష్కారం రికార్డ్స్ మాత్రమే పేమెంట్ జరుగుతుంది. 25వ ప్రశ్న, రెసిడింగ్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ అని ఇచ్చారా? ఏం చేయాలి? వెరిఫికేషన్ పూర్తి చేయండి. పరిష్కారం ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు, అమౌంట్ వాటంతట అవే జమ అవుతాయి. 26వ ప్రశ్న, స్టూడెంట్ హౌస్ హోల్డ్లో లేకపోయినా యాడ్ చేశారా? ఏం చేయాలి? డిపార్ట్మెంట్ అప్డేట్ కోసం వేచి ఉండండి. పరిష్కారం ఫైనల్ స్కాన్ తర్వాత అప్డేట్ అవుతుంది. 27వ ప్రశ్న, టీచర్స్ ఎంప్లాయీకి అమౌంట్ వచ్చిందా? ఏం చేయాలి? అధికారులను సంప్రదించండి. పరిష్కారం అమౌంట్ రిటర్న్ షెడ్యూల్లో ఫాలో అవ్వాలి. 28వ ప్రశ్న, గతంలో రాకపోయినా ఇప్పుడు వచ్చిందా? ఏం చేయాలి? కరెంట్ ఎలిజిబిలిటీ చెక్ చేయండి. పరిష్కారం ఈ సంవత్సరం ఎలిజిబిలిటీ ఆధారంగా పేమెంట్ వచ్చింది. 29వ ప్రశ్న, రిమార్క్స్ కాలం ఎంటీ, ఏం చేయాలి? వేచి ఉండండి. పరిష్కారం డిపార్ట్మెంట్ అప్డేట్ కోసం వెయిట్ చేయాలి. 30వ ప్రశ్న, చివరిగా గుర్తుంచుకోండి, నాట్ ఇన్ టీవీ డేటా దట్ ఈజ్ ఈక్వల్ టు స్కూల్ ఇష్యూ. అండర్ వెరిఫికేషన్ వెయిట్ చేయండి. డిఫరెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మైగ్రేషన్ చేయండి చిల్డ్రన్ని. రైస్ కార్డ్ ఇష్యూ, రైస్ కార్డ్ గ్రీవెన్స్ని రైస్ చేయండి. డేటా రాంగ్ గ్రీవెన్స్ని రైస్ చేయండి. ఆర్టీఈ 1500 రూపాయలు పేరెంట్ అకౌంట్లో, 11,500 రూపాయలు స్కూల్ అకౌంట్లో జమ చేయబడతాయి. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. సరైన కారణాన్ని గుర్తించి సరైన గ్రీవెన్స్ని నమోదు చేయండి. ఏదైనా డౌట్ అనిపిస్తే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి తప్పకుండా రిప్లై ఇస్తాను. దానికి గల కారణం, ఏం చేయాలి అనే వివరాలను మీకు తెలియజేస్తాను. అలాగే గ్రీవెన్స్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తల్లికి వందనం గ్రీవెన్స్ ఫారం 2026 ప్రెసిడెంట్ సార్ గారి ద్వారా మీరు ఈ గ్రీవెన్స్ని రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించిన, నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన ఈ ఛానల్లో వీడియోస్ అందరూ చూస్తూ ఉన్నారు కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నేను మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందివ్వగలను. అలాగే మీకు ఎంతో ఖచ్చితమైన, ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ను నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.